లోకేష్ మీదనే నా పోరాటం, లోకేషే నా టార్గెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రత్యర్థి లోకేషే అనే సంకేతాలని జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారు. మీరు గత కొన్ని రోజులుగా చూడండి, మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే పేరుతోటి లోకేష్ రాజీనామా చేయాలి అనే డిమాండ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా చేస్తారట. ఇప్పుడు ఆగస్టులో కూడా కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. రిలే నిరాహార దీక్షలు, కలెక్టర్లకు వినతి పత్రాలు, ఆందోళన కార్యక్రమాలు, ఇలా రకరకాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ గారి రాజీనామా కోసం అమరణ దీక్ష చేస్తాడు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. మరి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ ఎలాగైతే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం సోనం వాంగ్చుక్ అమరణ దీక్ష చేశాడు, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా కోసం జగన్మోహన్ రెడ్డి అమరణ దీక్ష చేస్తాడు అనేటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఈ ఆందోళనలు ఎంతకాలం కొనసాగితే దానివల్ల వైసీపీకి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ. ఇప్పుడు ఇదే ఆందోళన మెగా డిఎస్సి జరుగుతున్న సమయంలో కనుక చేస్తుంటే వైసీపీకి లాభం జరుగుండేది. 2025లోనే చేస్తుంటే వైసీపీకి లాభం జరుగుండేది. కానీ 2025లో జరిగిన మెగా డిఎస్సి మీద 2026లో చేయటం వల్ల ఫలితం ఉండదు. అంటే మెగా డిఎస్సి కంప్లీట్ అయిన 1 సంవత్సరం తర్వాత అప్పుడు జరిగిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు పోరాటం చేయటం అంటే అది రియాలిటీకి దూరంగా ఉంటుంది. అది జనానికి కనెక్ట్ కాదు కూడా. వెంటనే స్పందించుంటే జనానికి కనెక్ట్ అవుద్ది. అప్పుడు అక్రమాలు జరిగినా జరగకపోయినా జరిగాయి అని ఒక అపవాదేస్తే జనంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే అప్పుడు ఏం చేసామని జనం అడుగుతారుగా. సో ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయాల్సి వచ్చింది. పైగా ఈ మెగా డిఎస్సి మీద ఎంత పోరాటం చేసినా నువ్వు ఒక్క డిఎస్సి కూడా నీ అధికారంలో ఉన్నప్పుడు నింపలేదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే అవకాశం ఉంటుంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగిన మెగా డిఎస్సి మీద పోరాటం చేస్తున్నాడంటే కడుపు మంట తప్ప ఇంకేమీ లేదు అనేది సహజంగా జనాలు అనుకుంటారుగా. రెండోది నేనేమంటానంటే, ఒక ఉద్యమం జనంలో నుంచి పుట్టాలి, ప్రజా సమస్య మీద పుట్టాలి. దాని తర్వాత దాన్ని ఒక రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకోవాలి. ఒక ఉద్యమం ప్రజల్లో నుంచి రావాలి, ఆ ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమానికి విపక్షం నాయకత్వం వహించాలి. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తల ద్వారా, తన నాయకుల ద్వారా కృత్రిమ ఉద్యమాన్ని పుట్టిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద ఉద్యమం ప్రజల్లో నుంచి వచ్చిందా, డిఎస్సి అభ్యర్థుల్లో నుంచి వచ్చిందా? ఒకవేళ డిఎస్సి అభ్యర్థుల్లో నుంచి వచ్చి ఉండుంటే 2025లోనే వచ్చి ఉండాలి. ఈ మెగా డిఎస్సి జరుగుతున్నప్పుడే వచ్చి ఉండాలి. కానీ అప్పుడు రాలేదుగా. రాలేదు అంటే అభ్యర్థుల్లో అసహనం లేదు అనేది అర్థం. కాబట్టి ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఫలితం ఉండదు. ఇది నెంబర్ 1. తర్వాత ఈ ఉద్యమం ముందుకెళ్తున్న కొద్దీ లోకేష్ వర్సెస్ జగన్ కంపారిజన్ జనంలో ఉంటుంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. అది జనరల్ గా ఒకప్పుడు జగన్ వర్సెస్ చంద్రబాబు కంపారిజన్ ఉండేది. ఇప్పుడు జగనే క్రియేట్ చేసుకుంటున్నాడు జగన్ వర్సెస్ లోకేష్ కంపారిజన్ ని. లోకేష్ వర్సెస్ జగన్ కంపారిజన్ లో లోకేష్ ఏమో ఒక పాజిటివ్ గా కనపడుతుంటాడు, జగన్ ఏమో ఒక నెగిటివ్ గా కనపడుతుంటాడు. కావాలంటే చూడండి, జగన్ ఒక్క డిఎస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. లోకేష్ మెగా డిఎస్సి చేపించి 16,000 ఉద్యోగాలు నింపించాడు. పైగా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నాడు. పైగా జగన్ పెట్టుబడులు పట్టుకు రాలేకపోయాడు, లోకేష్ పెట్టుబడులు ఆకర్షణ చేస్తున్నాడు. అంతర్జాతీయ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి వైజాగ్ లో ల్యాండింగ్ చెప్పడం, అమరావతిలో ల్యాండింగ్ చెప్పడం చేస్తున్నాడు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన వైపు లోకేష్ ప్రయత్నం క్లియర్ గా కనపడుతుంది. కానీ ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. పైగా పెట్టుబడులు వద్దన్నాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఉన్న కంపెనీలనే పారదోరాడు అనేటువంటి ఒక నెగిటివ్ జగన్ మీద ఆల్రెడీ ఉంది. సో ఏ పరిస్థితుల్లోనే జగన్ ముందు వద్దనే రకం, వ్యతిరేకించే రకం, అంటే ప్రతిదాన్ని కూడా జగన్ వ్యతిరేకించే రకం, వద్దనే రకం, ఒక నెగిటివ్ మైండ్ సెట్. లోకేష్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆహ్వానించే రకం. వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఇది. కాబట్టి ఈ తేడాని జనం కంపేర్ చేసుకుంటారు. ఈ కంపారిజన్ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇస్తుంది. వాళ్ళు చేస్తున్న ఆందోళన ద్వారా మా టార్గెట్ లోకేషే అని చెప్పడం ద్వారా లోకేష్కి ఎందుకు వీళ్ళంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లోకేష్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు, లోకేష్ సామర్థ్యాన్ని చూసా, లోకేష్ తెలివితేటలు చూసా, లోకేష్ ఎదుగుతున్న తీరును చూసా, లోకేష్ ఎమర్జీ అవుతున్న తీరును చూసా, లోకేష్ ప్రధాన నాయకుడిగా ఉంటే ఇక జగన్ గెలవలేడు అనే భయంతోనా అనే చర్చలన్నీ వస్తున్నాయి. ఈ చర్చలకి అవకాశం ఇస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సో ఒక వ్యక్తిని ఎక్కువగా టార్గెట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేశారో కూడా జనం ఆలోచిస్తారు కదా. ఎందుకు ఆ వ్యక్తి చుట్టూనే వీళ్ళంతా తిరుగుతున్నారని ఆలోచిస్తారు కదా. ఒక ప్రజా సమస్య రియాలిటీ లేకుండా ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఎందుకు దాని చుట్టూనే తిప్పుతున్నారు అనేది జనం ఆలోచించినప్పుడు అది లోకేష్ ని హీరో చేయటం, జగన్ తనని తాను జీరో చేసుకోవటం. మెగా డిఎస్సికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఇదే జరుగుతుంది. ఇది జగన్ తెలుసుకోవాలి. తెలుసుకుంటాడా? తెలుసుకోకపోతే నష్టపోతాడు. అంతవరకు పక్కా.